హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నేను నైట్ విశ్వక్సేన్ హౌస్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. నేను నైట్ రికార్డ్ చేసుకున్నప్పుడు చూస్తే గౌతమ్ కెమెరాస్తో మాట్లాడుతున్నాడు. నేను ఏదో ఇంకా ఫైట్ అయింది కదా ముందు రోజు పృథ్వీతో, దాని గురించి అది మాట్లాడుతున్నాను అర్థమైంది. సో ఇంక దాని తర్వాత ఏమీ లేవులే అని చెప్పి వదిలేశా. బట్ ఈరోజు ఎందుకో డౌట్ వచ్చి అసలు ఏం మాట్లాడాడు ఏంటి చూద్దాం అని చెప్పి ఓపెన్ చేసి చూస్తా ఉంటే మెయిన్ పాయింట్లు ఉన్నాయి, 3 పాయింట్లు ఉన్నాయి. ఎక్కువసేపు తీసుకోను, 3 పాయింట్లు, బట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, గౌతమ్ ఏం మాట్లాడాడు కెమెరాస్తో, దానికి సంబంధించిన పాయింట్. 2, కొంతమంది ఆడియన్స్ రేస్ చేసిన క్వశ్చన్ గౌతమ్ సంచాలక్గా ఏం చేశాడని చెప్పి అది నబీల్ కూడా మాట్లాడాడు. సో అది కూడా ఆ వర్షన్ కూడా ఇంపార్టెంటే అనిపించింది నాకు, ఎందుకంటే హౌస్లో కూడా రేస్ చేశారు కాబట్టి ఇంపార్టెంట్ అనిపించింది, అది మాట్లాడదాం. 3వది అన్నిటికన్నా మెయిన్ పాయింట్, నిఖిల్ ఎందుకు అలా ఉంటాడు అంటే, నిఖిల్ మీద ఒకటి రేస్ అయింది కదా, ఒక చోట ఒకలాగా మాట్లాడటం. సో దానికి అదేదో ప్రేరణకు చెప్తుంటే ఆ పాయింట్కి క్లారిటీ వచ్చింది, ఎందుకు అలా మాట్లాడతాడు అన్న పాయింట్ మీద క్లారిటీ వచ్చింది అనిపించింది. సో ఇట్స్ రియల్లీ నాకు అనిపించింది ఆడియన్స్కి తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఏమో, చాలా మంది ఒకవేళ నైట్ చూడకపోతే అని చెప్పి దానికోసం ఈ వీడియో చేస్తున్నా. మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, సో దట్ అందరికి రీచ్ పెరిగింది. అందుకే మనం లేట్గా అప్లోడ్ చేస్తున్నాం కదా, సో వాళ్ళకి అర్థం కాదన్నమాట, అంటే వెళ్ళదు కదా. సో అయిపోగానే విశ్వక్సేన్ వెళ్ళిపోగానే రోహిణి జనరల్గా ఇంకేం టాస్క్లు ఉండవు ఏంటంటే, నిఖిల్ ఏమంటాడంటే ఇది పాయింట్ కాదు, జస్ట్ నార్మల్ చెప్తున్నా, ఆటోలో ఏదో టాస్క్ ఉంటుందని ఆయన చెప్పి వెళ్ళాడు అని అంటారు. సో నైటే వీళ్ళకి ఐడియా ఉంది ఆటోలో రేపు ఉదయం టాస్క్ జరగబోతుంది. దాని తర్వాత గౌతమ్ కెమెరాస్తో మాట్లాడుతున్నాడు. గౌతమ్ కెమెరాస్తో మాట్లాడటం రైటా రాంగా అన్న దాని మీద నేను ఇంత మట్టికి అసలు ఎప్పుడు కామెంట్ చేయలే. ఎవరికైనా ఎవరితో అయినా ఎక్కడైనా మాట్లాడుకునే హక్కు ఉంది ఈ హౌస్లో. కెమెరాలతో మాట్లాడుకోవచ్చు, ఇదేంటైనా మాట్లాడుకోవచ్చు, బట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడుకుంటా ఉంటే అది చాలా బాగా పక్కాగా బయటికి వెళ్తుంది. సిచ్యువేషన్ లేకుండా మనం కొన్ని పాయింట్లు పెడితే బయటికి వెళ్ళదు. సో నేను వైల్డ్ కార్డ్స్ కోసం అక్కడ కామెంట్ చేసిన దాని మీద నేను దానికోసం చెప్పిన పాయింట్ కోసం చెప్తాను. ఇప్పుడు తను కూర్చొని తన భావాన్ని తను వ్యక్తపరచుకోవచ్చు, ఇలాంటి పదాలు ఎందుకోసం చెప్తా. సో తన పాయింట్స్ తను చెప్పుకోవచ్చు అనమాట. నాకు కాకపోతే ఆ పాయింట్స్ కోసం కాదు కానీ ఒకటి వేడిగా అనిపించింది, అంటే అన్యాచురల్గా ఏది అనిపించిందంటే, అది ఒక బిగ్ బాస్ గేమ్ షోలో అంటే మాకైనా గొడవ కోసం మాట్లాడుతున్నట్టు ఒక న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు రాలా. పాయింట్స్ కరెక్ట్ అయినా సరే ఒక విప్లవ భావజాలం కనిపించింది అందులో. ఆ వర్డ్స్ ధోరణి, ప్రశ్నించే గొంతుగా చెప్తాను ఏంటి అని చెప్పి. బట్ ఆయన అనుకున్న పాయింట్స్ రైటే, ఆయన పృథ్వీ ఎవరి కోసం చెప్తున్నాడో వాళ్ళ పాయింట్స్ రైటే, దానికోసం చెప్తున్నాడు. అండ్ ఓవరాల్ 5 మినిట్స్ మాట్లాడుంటాడు. అందులో ఒకే ఒక ఆంగ్ల పదం దొరికింది, ఇంగ్లీష్ పదం దొరికింది, అదేంటంటే క్లియర్ అని చెప్పి చెప్తాను మీకు. అలాగే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు కొంతమందికి అర్థం కాకపోతే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఆ పాయింట్స్ కూడా చెప్తాను. కెమెరాతో మాట్లాడటం మాత్రం ఎప్పుడు రాంగ్ కాదు, నేనైతే మాత్రం ఎప్పుడు రాంగ్ అని చెప్పాలా. ఎవరైనా రాంగ్ అని చెప్తే మీరు అలాగే చెప్పుకోండి, కానీ నా దగ్గర వచ్చి చెప్పొద్దు. కంటికి కనిపించే నిజం మాట్లాడటం నా హక్కు. సో ఆయనకి ఆ గ్రూపిజం ఏదైతే కనిపించిందో దాని గురించి మాట్లాడాను అని చెప్పి చెప్తున్నట్టాడు. దాన్ని తొక్కేయాలని, అనగదీయాలని ఎంత ప్రయత్నించినా నిర్భయంగా మాట్లాడతా. దానికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటన. సో ఏదైతే నిన్న ఫైట్ అయిందో పృథ్వీతో, దాంట్లో తన తప్పులు ఏమైనా ఉన్నాయేమో అది దాని గురించి మాట్లాడతా. నేను ఎందుకు అలా చేశాను ఏంటి అని చెప్పి, అంటే కొన్ని వర్డ్స్ తెరసై నుంచి వచ్చింది, తనకు కూడా రియలైజేషన్ వచ్చి ఉంటుంది. ఏం బీక్తో నా బుచ్చు కూడా బేకలే వాళ్ళ కొన్ని పదాలు వచ్చినాయి కదా, ఏంది తప్పుంది, ఆయనది తప్పుంది, ఇద్దరు తప్పుంది. ఆయన మీదకి వెళ్ళటం, రా అంటాం, దాని తర్వాత అది పీకి అలా పెట్టడం ఇదంతా. సో ఫ్యాన్స్కి అది హీరోయిక్గా ఉంటాయి ఆ వర్డ్స్, అవి చేసే యాక్షన్స్ కూడా హీరోయిక్గా ఉంటాయి. బట్ కొద్దిగా మనకి చూస్తే కొంచెం డీప్గా చూస్తే అవి బాగోవు అంత ఇదిగా, ఆ మాట్లాడటం కానీ అది పీకటం కానీ ఇవన్నీ. నేను జరిగిన సంఘటన, ఆ పరిస్థితుల్లో అంత కోపంగా అంత నిర్భయంగా గొంతు విప్పి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, నేను ఎందుకు క్వశ్చన్ చేశానంటే అని చెప్పి పెట్టచ్చు, కానీ అదే నాకు అర్థం కాదు ఈ పదాలు అంత ఇదిగా. చాలాసార్లు చూస్తున్నా కొంతమంది వ్యక్తులు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. గ్రూపిజం గురించే మెయిన్ పాయింట్, దాన్ని చూపించకుండా దాచేయాలని చూస్తున్నారు. సో అది ఏమాత్రం సమంజసం కాదు అని చెప్తున్నాడు అనమాట, అంటే ఏమాత్రం రైట్ కాదు అని చెప్పాను ఉద్దేశం. అంటే భయపెట్టే ధోరణి, వీళ్ళు ఏమన్నా పడతారు అని చెప్పి ఎదుటి వ్యక్తిని చులకన చేసే ధోరణి, వాటన్నింటిని అడ్డుకట్ట వేయాలనే నిన్న అంత నిర్భయంగా నిర్మోహటంగా వాళ్ళని గలం విప్పడం జరిగింది అని. సో ఎవరేమన్నా ఏం చేసినా ఎవరేం మాట్లాడరు అని చెప్పి ఇదిగా ఉంటారు. అందుకోసమే చెప్పి నేను భయం లేకుండా మాట్లాడని చెప్పి ఈ గలం విప్పాను. ఈ పదాలు నాకు నిజంగా ఏంది గౌతమేనా, ఎందుకు ఇంత ఇదిగా డ్రమాటిక్గా అనిపించింది, ఎందుకు ఇంత ఇదిగా ఆ వర్డ్స్ పెట్టడం. మేబీ నేను అనుకోవటం నన్న టవల్ కడుతున్నాడు కాబట్టి దాంట్లోంచి వచ్చిన ఒక విప్లవ భావజాలం అయి ఉండదు. ఎంతోమంది ఈ ఎన్నో సిచ్యువేషన్స్లో అవమానించడం, ఆ వ్యక్తి భయపడిపోతారు, బెదిరిపోతారు, నేనే గొప్ప అని అనుకునే ఆ ధోరణికి అడ్డుకట్ట వేయాలని నా భావం తప్ప ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని బెదిరించడం కాదు. మేము నిలబడతాం అని స్పష్టంగా గలం విప్పి చెప్పడం జరిగిందని. అంటే ఆయన చేసే పనులకి
సో అదేంటంటే ఎవరిని బెదిరించినట్టు కాదు, ఆయన మాట్లాడిన మాటలు బెదిరించినట్టు కాదు, ఆయనకి భయపడట్లేదు అని చెప్పడం జరిగింది, దానికోసమే మాట్లాడాను అని చెప్తున్నాను అనమాట. అని స్పష్టంగా గలం విప్పడం జరిగింది అని గొంతిప్పానని. ఇది అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను అని చెప్పింటే జనాలకి. సో అంత గౌతమ్ ఎందుకురా అలా అన్ని మాటలు అంతా అంటే, సో ఇక్కడ చాలా జరుగుతున్నాయి, అది కనిపించకుండా చేస్తున్నారు, సో నేను వాటిని ప్రాజెక్ట్ మీకు చూపించాలని చెప్పి నేను దాన్ని నిలదీయాలని చెప్పి చేశానని చెప్తున్నాడు. మనతో ఏ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తికి ఆ విధంగానే సమాధానం చెప్పాలి. సో నా కంటికి కనిపించే నిజాన్ని నిర్భయంగా నిర్మోహటంగా కనుమరుగవకుండా ఎవరు అణిచివేయాలని ప్రయత్నించినా ఒక్కడనే నిలబడతా, ఒక్కడనే పోరాడతా. సో తనకు కనిపించిన దాన్ని ఎవరైనా తొక్కేయాలని చూస్తా, నిజాన్ని బయటికి రాకుండా చేయాలని చూస్తే దానికోసం నేను పోరాడతా, ఒక్కడనే నిలబడతా, ఒక్కడనే పోరాడతా. అంటే ఎవరు అవసరం లేదు, నేను సింగిల్ సోలోగా ఐ విల్ ఫైట్ అని చెప్తున్నాడు అనమాట ఆయన. ఎంతమంది ఎదురొచ్చినా నేను నమ్మే నిజం కోసం నిలబడతాను, ఒక్కడనే పోరాడతాను, ఎలాంటి సంఘటన అయినా ఐఎమ్ క్లియర్ అని. ఇంత పెద్ద దాంట్లో ఐఆమ్ క్లియర్ అన్న ఒక్కటే ఇంగ్లీష్ అనే 2 వర్డ్స్, ఐఆమ్ 3 వర్డ్స్ అయ్యా, మళ్ళీ ఎందుకు కానీ 20 స్పేస్లు అని కలుపుకుంటే అదొక్కటే సెంటెన్స్ పోని. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, ఏంది నేను మామూలు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు గొంతు విప్తా, ప్రశ్నించే గొంతు విప్తా అన్నాడు, సరే మాట్లాడుతున్నాడు దీనికోసం ఏంటని అలా వెళ్ళిపోతా, ముక్కలు ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా లేవా అని ఫస్ట్ ఓవరాల్గా చూసుకుని తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. నాకు ఇంతసేపు నిజంగా ఇంత అనర్గళంగా ఇంత తెలుగులో అంత ఇదిగా అని నేనేమనుకుంటానంటే, దీని తర్వాత బిగ్ బాస్ది పక్కన పెడితే మంచి టాలెంట్ ఉంది గౌతంలో, హీరో నాకు అంత తెలియదు కానీ సినిమాలో నేను చూడలేదు కానీ యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి, బట్ డైలాగ్స్ మాత్రం గట్టిగా రాసుకోవచ్చు, కరెక్ట్గా ఉన్నాయి. అది ఒక జార్జ్ రెడ్డి అనుకుంటా నేను లాస్ట్ చూసిన సినిమా, దానికి అలాంటి టైప్ సినిమాలో ఒకటి మాత్రం డైలాగ్స్ రాస్తే గట్టిగా వెళ్తాయి. నేను పాజిటివ్గా చెప్పా, మళ్ళీ కొంతమంది నేను ఏదో ఇచ్చేసానని చెప్పదు, నేను నిజంగానే చెప్పా, నాకు అనిపించినాయి నిజాలు కళ్ళకు కొట్టించినట్టు కనిపిస్తున్నాయి, కనిపించే నిజాన్ని బయటికి తీసుకురావాలి. తప్పు చేయడం ఎంత తప్పు, ఆ తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు, ఆ ప్రశ్నించే గొంతుకునవుతా, పోరాడతా అని చెప్పి. సో వాటిని క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేయకపోతే తప్పు అని చెప్పి. కానీ ఓవరాల్గా చూసుకుంటే హౌస్లో గ్రూపిజం జరుగుతుంది, పాయింట్ చెప్పాలనుకోవటం రైటే, చెప్పేశాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆడియన్స్కి కూడా నేను ఎందుకు అలా ప్రవర్తించాను ఏంటి అని చెప్పి చెప్తున్నాడు, అంతా ఓకే. బట్ ఈ ప్రశ్నించటం, ఈ గొంతు విప్పటం, గలం విప్పటం, ధోరణి, భయపెట్టడం, ఈ వర్డ్స్, నిజంగా ఈ బిగ్ బాస్ గేమ్కి ఇంత వర్డ్స్తో ఆడియన్స్కి మన ఒపీనియన్ ప్రజెంట్ చేయటం కరెక్టే, అంత అవసరం ఉందా అని చెప్పి మామూలుగా కూడా చెప్పచ్చు కదా, న్యాచురల్గా ఏముంది, ఇలా గొడవ అయింది, ఇలా గ్రూపిజం జరుగుతుంది, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, హౌస్లో కూడా టాపిక్ అసలు రావట్లేదు, సో అందుకోసం నేను ఛాన్స్ తీసుకొని క్వశ్చన్ చేశాను, దాంట్లో నేను తప్పు మాట్లాడింటే నన్ను క్షమించండి, దాని మీనింగ్ ఏంటి అంటే అది బయటికి రావాలని చెప్పి నేను క్వశ్చన్ చేశాను తప్పితే ఇంకో ఉద్దేశం లేదు, ఇలా కూడా పెట్టచ్చు. మామూలుగా తెలా కదా మాట్లాడుకుంటాం, అది కొంచెం నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ నబీల్ అండ్ పృథ్వీ మాట్లాడుకున్నారు, సో ఇది గౌతమ్దే. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడింది కూడా గౌతమ్దే. నబీల్ ఏంటంటే నబీల్ మామూలు మాట్లాడదనమాట, అందరూ ఒకేసారి తీసేసి ఉంటే నీకు ఛాన్స్ ఉండేది, అంటే అన్ని ఒకేసారి 4-5 ఒకేసారి లాగేయాలంట, అది ఆ గేమ్ జరిగింది, తాడు పట్టుకుని ఆడేది, లాగేస్తా అంటే ఈయన ఎక్కువసేపు ఉండేడు కాబట్టి అన్ని పాయింట్లు నీకు వచ్చావని చెప్పి, మీకు నచ్చినట్టు పెట్టేస్తారు టాస్క్లు ఈజీగా, నువ్వు ఒక్కడే ఉండేవాడివి, కాకపోతే టాస్క్ 1 minute అయిపోద్ది అంతే అని చెప్పి, ఆ 1 minute అయిపోవడానికి అంత సెటప్ అంతంతా చేస్తారా? నబీల్ యాక్చువల్గా ఇప్పుడు ఏమంటాడంటే టాస్క్ మీకు కాదు, టాస్క్ గౌతమ్కి, అంటే పృథ్వీ అంటాడంటే మంచిగా ఆడాడు అంటారు. నిజంగా చెప్తున్నా, టాస్క్ గౌతమ్ మంచిగా ఆడాడు, దీనికి 2 యాంగిల్స్ ఉన్నాయి, ఒక యాంగిల్ నేను అనుకున్నది, ఒక యాంగిల్ నబీల్ ఇచ్చింది, ఎవరికి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ తీసుకోవచ్చు, బట్ ఐ విల్ స్టాండ్ ఆన్ మై యాంగిల్. దాన్ని గౌతమ్కి టెస్ట్ చేయాలని ఇచ్చారు, గౌతమ్ ఆ టెస్ట్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు అనిపించింది. బిగ్ బాస్ చేసిన ఒక ప్లాన్ని గట్టిగా తిప్పికొట్టాడని నాకు అనిపించింది, నేను చూడంగానే అనిపించింది. నాకు హానెస్ట్గా చెప్తాను, నాకు ముందు ఎలా హానెస్ట్గా చెప్తాను, ఇప్పుడు కూడా నాకు హానెస్ట్గా చెప్తా, అందులో వేరే ఉద్దేశం లేదు. అలాగే ఇంకొకరికి కూడా ఇంకోటి అనిపించుండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, అంతలో ఆ ఒపీనియనే నబీల్ది అనమాట, నేను చెప్తాను. బట్ ఏదైనా జరగనియండి, ఈ ఒపీనియన్ ఏదైనా సరే, నాకు నచ్చంది ఏంటంటే గౌతమ్ ఏ ఉద్దేశంతో అయితే పని చేశాడో ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోవటం ఆడియన్స్కి. అంటే ఇప్పుడు ఆ డైస్ మీద పేర్లు రాసుకున్నాడు, అది చూపించాలి కదా, లైవ్లోనూ పేర్లు రాయడం చూపించాలి, అనుకున్నడం చూపించారు, మనం డీకోడ్ చేసుకుని అనుకున్నాం, కానీ చూపించాలి కదా, అది చూపించాలి ఎపిసోడ్లో. నాకు అది నచ్చలా, అది చూపించకుండా మళ్ళీ ప్రేరణ చూపించారు, ఇది గ్రూప్ గేమ్ కాదా అని చెప్పి. అంటే టీవీ ఆడియన్స్కి ఎలా వెళ్ళిపోద్దంటే, అరే గౌతమ్ నిన్నంతా క్వశ్చన్ చేశాడు కదా, ఈరోజు ఆయన గ్రూప్ గేమ్ ఆడాడు, కావాలని వీళ్ళది లాగాడని, ఎందుకంటే ఫస్ట్ పృథ్వీది లాగాడు, లాస్ట్కి మళ్ళీ వీళ్ళద్దరు లాగుతాడు, వాళ్ళకి అలాగే వెళ్తుంది. నాకు అది రాంగ్ అనిపించింది, దాన్ని నేను క్వశ్చన్ చేస్తాను బయట నుంచి, నేను ప్రశ్నించే గొంతుకుని అవుతాను అన్నట్టు నేను క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు అలా చేయటం? అలాంటప్పుడు మీరు ప్రేరణది కూడా వేయకుండా ఉండున్నా ఒక అర్థం ఉండేది, దాన్ని వేసేస్తే రాంగ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నబీల్ అది మన వర్షన్. నబీల్ వర్షన్ ఏంటంటే టాస్క్ మీకు కాదు, టాస్క్ గౌతమ్ కంటే
నబిల్ ఏంటంటే ఆయన వై అని అదని ఇదని పెట్టుకొని సేఫ్ గేమ్లా చేసేసాడు. యాక్చువల్గా గౌతమ్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది అని. అంటే బ్లూ వచ్చింది కదా, బ్లూలో నువ్వు ఉన్నావు, రోహిణి ఉంది, ఎవరిది గుంజుతాడు, ఎందుకు గుంజుతాడు, గౌతమ్కి క్లారిటీ ఉందా లేదా, టెస్ట్ చేయడానికి పెట్టారు అని. రైటే ఈ వర్షన్ కూడా. సో బిగ్ బాస్ గౌతమ్ని టెస్ట్ చేయడానికి పెట్టాడు, టాస్క్ మీది కాదు. ఒకసారి బ్లూ పడితే 2 బ్లూలు ఉన్నాయి, రోహిణిది ఉంది, నీది ఉంది, ఎవరిది గుంజుతాడు, గుంజినప్పుడు ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు, ఎందుకు గుంజాడు. సో తనది ఇదవ్వటానికి, తన కోసం తను టెస్ట్ చేయడానికి పెట్టిన గేమ్ ఇది టాస్క్ మీకు కాదు, టాస్క్ ఆయనకి అంటాడు పృథ్వీ. లేదంటే సపరేట్ కలర్స్ ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పి ఆయన ఎగ్రీ చేస్తాడు. ముందు బాగా ఆడని అప్పుడు 4 కలిగిద్ది. అవును కదా, డైస్లో 5 కలర్లు సపరేట్గా పెట్టించచ్చు కదా, ఎందుకు ఇచ్చారు, ఓకే అందుకే ఇచ్చారా అని చెప్పి ఆయన కూడా అంటాడు. నబీలు అలా అయితే పృథ్వీ అని చెప్పి పేర్లు రాసి ఇచ్చేవాళ్ళుగా నీట్గా, అందులో ఇంకా చేసేది ఏముంది అని చెప్పి. దాని తర్వాత విష్ణువి వస్తుంది, విష్ణువికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మళ్ళీ నబీలు ఏంటంటే మీ 5 డిఫెండ్ చేసుకోవచ్చు, పాయింట్స్ అడగచ్చు, నన్ను ఎందుకు తీస్తున్నావు అని చెప్పి. అంటే విష్ణుప్రియ అప్పుడు గొడవలు ఈ మూమెంట్ అయ్యేది అని చెప్పి, అంటే ఈ గొడవలు ఇలా మూమెంట్ ఏదంటే నన్ను ఎందుకు తీస్తావు, కాకపోతే లెటర్ రాసి స్మూత్గా చేసాడు, స్మూత్గా అయిపోయింది అని చెప్పి. ఈ పాయింట్ ఈ వర్షంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు రాంగ్ అని చెప్పలేము, కరెక్టే. ఇది మేబీ గౌతమ్కి ప్లస్ అవటానికైనా చేసి ఉండొచ్చు. బిగ్ బాస్ని మనం ఇందాక దాంట్లో బ్లేమ్ చేసాం కదా, ఇప్పుడు బిగ్ బాస్ పాజిటివ్ వర్షన్ కూడా చెప్తాను చూడండి, వాళ్ళ వర్షన్. సో ఇది గౌతమ్కి ప్లస్ అవడానికి కూడా చేసి ఉండొచ్చు అని అనిపించింది ఈ డిస్కషన్ అయిన తర్వాత. ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు వీళ్ళని లాగాడు అనుకోండి, లాగిన తర్వాత మిమ్మల్ని వీళ్ళంటే ఇన్ ద సెన్స్ ఇటు సైడ్ చూపించడం, నేను కూడా అమాయకులు ఇటు సైడ్ చూపిస్తాను. యష్మి పృథ్వీ వాళ్ళు లాగాడు అనుకోండి, లాగిన తర్వాత అక్కడ ఇచ్చే కౌంటర్ ఏంటంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు ఇప్పటివరకు గ్రూప్ గేమ్ ఆడుకుంటే చాలా ఛాన్సులు తీసుకుని వచ్చారు, మిమ్మల్ని మీరే పుష్ చేసుకున్నారు, వీళ్ళు ఆడటం లేదు, నేను అందుకని వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నా, ఫెయిర్ ఛాన్స్, మిమ్మల్ని అందుకని తీసేస్తున్నా, అందుకని మిమ్మల్ని లాగుతున్నా అని పాయింట్ పెట్టి నిన్న జరిగిన డిస్కషన్ ఇక్కడ పెడితే గట్టిగా వేయలేదు కాదంటారా. ఇది ప్లేసు, ఇది సిచ్యువేషన్ ఉంది, ఇది పాయింట్ పెట్టడానికి రైట్ ఛాన్స్. సో నబీల్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కరెక్ట్. బిగ్ బాస్ గౌతమ్ టెస్ట్ చేయడానికి ఇచ్చాడు, గౌతమ్ ఇలాంటి పాయింట్స్ పెట్టి చేస్తాడా లేదని ఇచ్చాడు, టాస్క్ ఈయనకి అన్నది ఆ వర్షన్కి ఈ వ్యాలిడేషన్ సరిపోతుంది. ఇది సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ లాగినప్పుడు. బట్ దాన్ని ఆయన సేఫ్గా హ్యాండిల్ చేస్తాడు. అంటే ఆయన ఏమనుకున్నాడు, సేఫ్ గేమ్ ఆడదామని చెప్పి గౌతమ్ చేయాల, న్యాయంగా చేద్దామని చెప్పి గౌతమ్ చేశాడు. రెండింటికి డిఫరెన్స్. అక్కడి నుంచి ఆయన ఊహించుకున్నది సేఫ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే న్యాయంగా చేద్దాం, ఎందుకు ఒక సైడ్ తీసుకోవటం, ఇది టాస్క్ అని చెప్పి. బట్ ఏదైతే వీళ్ళు గొడవలు అవుతాయి అనుకుంటున్నారో ఆ గొడవలను ఎగ్రీ చేస్తాం. ఒకళ్ళు లాగుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా రీజనింగ్ ఇవ్వాలి, గౌతమ్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ పాయింట్లు ఇక్కడ పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ బేలేవి. మీ ఇద్దరు మోడల్ గేమ్ అన్నింటిలో మీరు సపోర్ట్ చేసుకున్నారని ఇంకోటని పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా డిఫెండ్ చేయాలి, వాళ్ళు కూడా మోడల్ గేమ్ వాటిలో సపోర్ట్ చేసుకున్నారు. సో అలాంటిది కూడా వస్తుంది. సో పాయింట్స్ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా చేస్తే మంచిగా ఎలివేట్ అవుతుంది. ఒక్క పాయింట్ అటు ఇటు అయినా కూడా గౌతమ్కి డ్యామేజ్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే బయట పరిస్థితులను చూసి మాట్లాడుతుంటే గౌతమ్ ఏదైతే చేశాడో అది గౌతమ్కి ప్లస్ అయింది, మైనస్ అవ్వాలా. సో అది ఓకే, ఇంకెలా చేసినా కూడా గౌతమ్కి అడ్వాంటేజ్ అయింది కాబట్టి. బట్ బిగ్ బాస్ పాయింట్ కూడా ఇలా అయి ఉండొచ్చు. సో గౌతమ్ని చూద్దాం, టెస్ట్ చేయటమే కాదు అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకుంటాడా బిగ్ బాస్ టీము. అక్కడ ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని టెస్టులు పెట్టిద్దబ్బా. నేను అనుకుంటున్నా ఎవరు టాప్ 5 అర్హత ఉందా లేదా, వీళ్ళకి ఎవరికైనా విన్నర్ అర్హత ఉందా లేదా, అంటే దాన్ని బట్టి వాళ్ళు పుష్ చేసుకుంటారు వాళ్ళని. ఓకే వీడు టాప్ 5 కంటెస్టెంట్, వీళ్ళ సత్తా ఉంది, నేను అనుకుంటున్నా అయ్యా ఇది లీక్స్ కాదు, సో వీడికి సత్తా ఉంది, వీడి మీద మంచి పాయింట్స్ ఉన్నాయి, వీడిని పుష్ చేద్దాం, వీడు అయ్యేలా ఏదైనా చేద్దాం అంటే ఇద్దరు ఉన్నారనుకోండి లాస్ట్కి మెగా చీఫ్ కంటెంటర్స్ కింద డిజర్వింగ్ పెట్టేద్దాం, లేదంటే వద్దులే వీళ్ళు కాదనుకుంటే టాస్క్ పెట్టేద్దాం, ఒకరికి గెలిపిద్దాలంటే టాస్క్ పెట్టేద్దాం, ఇద్దరికి ఫెయిర్ ఛాన్స్ ఇద్దామంటే ఇలాంటి టాస్క్ పెడదాం. అలాగా వాళ్ళు పుష్ చేయాలంటే పుష్ చేసుకొని తీసుకొస్తారు. వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా, నచ్చిన వాళ్ళైనా, వాళ్ళ టీంలో వాళ్ళైనా, వాళ్ళ ఛానల్లో వాళ్ళైనా వాళ్ళు ఏదైనా చేస్తారు అని నేను అనుకుంటున్నా, లీక్స్ కాదు చెప్పాడు. సో నబీల్ కూడా ఆ గేమ్ గురించి ఆలోచించడం అన్నీ ఉన్నాయి మొత్తం. దాని తర్వాత యష్మి అండ్ పృథ్వీ డిస్కషన్ చేసుకుంటారు. ఇది పెద్ద పాయింట్ కాదు కానీ సింపుల్గా చెప్తాను. సో యష్మి అసలు పక్కకు పోయి ఉంటే నీకు 10 పాయింట్లు వచ్చేవి, నువ్వు పడిపోయేదానివని పృథ్వీకి చెప్తా ఉంటుంది అనమాట. డైస్ వల్ల అప్పుడు పృథ్వీ అంటే డైస్ వల్ల మీ పక్కన ఉన్నా నేను, అంటే కింద బాటంలో ఉన్నాడు కదా, మీ పక్కన ఉన్నా, అదే డైస్ లేదా మీ పక్కన ఉన్నాను, చూడు రేపటి నుంచి మీ పక్కన నేను ఎక్కడో ఉంటా అంటాడు. అంటే గేమ్ అది లక్కీ గేమ్ అయిపోయింది, మీ దగ్గర ఉన్నా లక్ గేమ్ కాకపోతే నేను ఎక్కడో ఉంటానని చెప్పి చెప్తాడు అనమాట. ఈరోజు అదే అయింది, ముందుకెళ్ళండి బాగానే. నెక్స్ట్ యష్మి నాది తీసేస్తే నేను దానిలో, అంటే ఆవిడ ఏమనిపిస్తుంది అంటే కింద పోయితే ఆలోచించిన ఎంతసేపు నా తీసేస్తే నేను ఎందులో జంప్ చేస్తానని అది తను అడిగిందంటే ఇందులోకి వస్తాను రా అని చెప్పి, నా తీసేస్తే ఏం చేయాలని చెప్పి నేను క్యాలిక్యులేషన్ చేసుకున్నాను తప్ప నిన్ను తీస్తే అని చెప్పి ఆలోచించలేదు. అసలు నిన్ను తోసేసి ఉంటే ఫస్టే నాకు 30 పాయింట్లు వచ్చేవని అప్పుడు ఆలోచిస్తుంది, అది ముందు ఉండాలి. ఆవిడ ఇక్కడ పృథ్వీ ఉన్నాడు కదా, సో ఇక్కడ నుంచి ఉంటే నన్ను ఒకవేళ గబుక్కిని తీసేస్తే నేను అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచిస్తుందంట. ఆయన తీసేస్తే ఆయన వస్తాడు కదా. సో ఆవిడ ఏంటంటే బేసికల్గా యష్మి దాంట్లో ఏమైందంటే
గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఒక ఇన్పుట్స్, ఇండివిడ్యువల్ ఆడిన ఇన్పుట్స్, వాళ్ళ పేరెంట్స్ ఒక ఇన్పుట్స్, వీళ్ళు ఒక ఇన్పుట్స్, బయట నుంచి వచ్చిన ఒక ఇన్పుట్స్, అన్ని ఇన్పుట్స్తో ఆడు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆడి మైండ్లో ఏమవుతుందో తెలియట్లేదు ఆడికి. నిన్న టీ-షర్ట్ గేమ్లో ఫుల్ ఇండివిడ్యువల్ ఆడతానని చెప్పి ఎవరు వచ్చినా చించేస్తా అన్నారు. దాని తర్వాత జరిగిన టాస్క్ ఏమో పృథ్వీకి ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు ఆటో దాంట్లోనేమో ఇండివిడ్యువల్గా ఆవిడని తోసేస్తేనేమో ఆడు ఫీల్ అయిపోయారు. సో మొత్తం ఆవిడ గేమ్ అంతా కన్ఫ్యూజ్డ్గా అయిపోయింది. సో ఇక్కడ యాక్చువల్గా ఇండివిడ్యువల్ ఆడితే ఇక్కడ అసలు పృథ్వీని అసలు దగ్గర రానియకూడదు కదా, కానీ రానిచ్చారు. ఆవిడ అదే అంటుంది, అక్కడ నేను ఇదైపోయాను అని చెప్పి. ఆవిడ ఏంటంటే అక్కడికి వెళ్ళి నీ మీద లెగ్ వేసి నుంచుంటాను, అట్లీస్ట్ నా వెయిట్కి, అంటే ఒకవేళ తీసేసిన ఆయన దగ్గరికి వెళ్తాను, అది తీసేస్తే ఆయన మీద నుంచుంటే ఆయన ముందు కింద పడతాడు, దాని తర్వాత నేను పడతాను, అలా ఆలోచించాను. సో దాని తర్వాత కట్ చేస్తే ఆయన నీది లాగేశాడు, నువ్వు వెళ్తావు అనుకోలేదు, నా స్ట్రాటజీ ఉల్టా అయిపోయింది నిన్ను తీసేయగానే. సో ఏం చేస్తున్నావురా అని చెప్పి నేను ఫ్లోలో అన్నా, అంటే అట్లా తిరుగుతాడు కదా, ఏం చేస్తున్నాను ఫ్లోలో అన్నా, ఇంకోటి ఇటు వచ్చేమన్నట్టు. తర్వాత అనుకున్నాను, ఓ గాడ్ వీడికి హెల్ప్ చేసినా నాకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి వీడికేంటి ఏ హెల్ప్ చేశారని చెప్పి. అది ఫ్రెండ్షిప్ దాంట్లో ఫ్లోలో వచ్చేస్తుంది, ఎంత కాదనుకున్నా మీరు కనెక్ట్ అయిపోయారు, వస్తుంది. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్, అంతే. ఏదైతే అదైతే ఇది ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇది బయటకు వచ్చేస్తారు. అటు ఇటు చేస్తే మాత్రం అప్పుడు ఎవరు ఏది జరగదు. ఇటు చేస్తే కనీసం 50% ఛాన్స్ ఉంటుంది. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ అనుకుందంటే ఇటు దోసేద్దాం అని అనుకుందంట. సరే అని చెప్పి తన మనసు ఒప్పుకోలేదంట. ఎలా ఒప్పుకునిద్ది మీరు అన్ని రోజులు కనెక్ట్ అయ్యి ఉంటే? నెక్స్ట్ యష్మి, ఇమాజిన్ అక్కడ నేను హెల్ప్ చేయకపోతే నువ్వేం చేసేదానివి, అంటే ఫ్లాష్ అయ్యేదానికి విష్ణుప్రియకి వెళ్ళాలని. ఎందుకు ఫ్లాష్ అవ్వదు? ఇటు సైడ్ ఎంత ఆపర్చునిటీ ఉందో అటు సైడ్ అంత ఆపర్చునిటీ ఉంది. ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళుంటే ఇంకా ఇదిగా ఉండేది, గట్టిగా ఉండేవాడు. సో పృథ్వీ ట్రై చేసేవాడిని. విష్ణుప్రియ దగ్గర ఉండి 10 or 20 వచ్చేవి, మెయిన్గా రోహిణి ప్లేస్లో ఉండి ఎక్కువ పాయింట్లు వచ్చేవి అని చెప్పి. అంటే ఇక్కడ ఉన్నది కదా అక్కడ అని. యాక్చువల్గా మీరు ఎక్కడ నుంచున్నారు అని కాదు వీళ్ళకి అర్థం కాదు, ఈ బ్లూలో నుంచో ఆ బ్లూలో నుంచో. కానీ డైస్ మీద ఆయన రాసిన పేర్లు, ఆయన ఏ సైడ్కి బ్లూ రాశాడో ఆ సైడు. సో ఇక్కడ తీసినా అక్కడ తీసినా అదే అయ్యేది. మారేదంటారా? ఎందుకులేండి ఇప్పుడు అంతకు ఆలోచించడం. కానీ యష్మి, నా స్ట్రాటజీకి రోహిణి వర్కౌట్ అవ్వదు, అంటే అక్కడ నుంచి ఉంటే కనుక అటు సైడ్ నుంచి ఉంటే రోహిణి వర్కౌట్ అవ్వదు. సో నువ్వేంటంటే సపోర్ట్గా ఉంటావు, కాన్ఫిడెంట్గా, అంటే నుంచోగలను నీ దగ్గర అని చెప్పి కాన్ఫిడెంట్గా నుంచున్నాను. దాని తర్వాత నా హ్యాండ్కి మాత్రం పెయిన్ వచ్చేసింది అని. అప్పటికి ఏంటంటే గాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మీదకి వెళ్దామని ఆలోచించిందంట. వెళ్తే ఆయన ముందు పడతాడు, తర్వాత నేను పడతాను, ఆయన సపోర్ట్తో ఉంటే ఆయనకి మీద కాల్ వేసుకొని ఉంటే మనకి హ్యాండ్ కూడా ఇది ఉంటుంది అని చెప్పి అనుకుందంట. తీరా చూస్తే అది కూడా చేయలేకపోయింది. అందుకని చాలా మంది డౌట్ వచ్చింది, పృథ్వీని కొట్టడానికి వెళ్ళింది అంటే లేదు, ప్లాన్ అదే, కొట్టడం కాదు. కాకపోతే వెళ్ళి తనతో సపోర్ట్ తీసుకుంటే తను ముందు పడతాడు, తర్వాత పడతాం, మనకి ఎక్కువ పాయింట్లు వస్తాయని చెప్పి. దాని తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ కనుక వచ్చింటే అసలు ఫస్టే తోసేవాడిని, అంటే ముందు నేను దోస్తే నువ్వు వెళ్ళిపడేదని. అయినా అసలు నేను అసలు సాయం తీసుకున్నాను కాదు, నేను ఎవరు సపోర్ట్ తీసుకున్నాను కాదని చెప్పాడు కొద్ది సీరియస్గా. నేను వచ్చేవాడిని కాదు, నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేదు. దాని తర్వాత మళ్ళీ ముగ్గురు ఫుల్గా ఫన్ చేసుకున్నారు. యష్మి ఎలా ఏడ్చింది, చేయి నొప్పి వచ్చేసింది, బాగా ఏడ్చేసింది అనమాట. ఏడ్ చేస్తే ఎలా ఏడ్చింది, ఇలా కదిలితేనేమో చేయి నొప్పి అంటుంది. తర్వాత వస్తే కళ్ళ నిండా ఫుల్ నీళ్లు. దాని తర్వాత రోహిణిని యాక్ట్ చేసి చూపించారు. రోహిణి తాడు పట్టుకోగానే ఏదో పెద్ద ఇదిలాగా స్వింగ్ అన్నట్టు ఇటు వచ్చింది, అలా కింద దిగిపోయింది, వెళ్ళిపోయింది. ఓ అలా అదంతా ఎందుకండి తిరగటం, సింపుల్గా ఇలా దిగిపోవచ్చు కదా అని చెప్పి అలా జోకులు వేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత టేస్టీ తేజ, అవినాష్, నబిల్, ఇది నార్మల్ డిస్కషన్. నేను అన్న 3 పాయింట్లో పాయింట్ కాదు. ఏంటి ఈ వారం మూమెంటం అని చెప్పి టేస్టీ అడుగుతాడు, అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పి. అంటే ఏం చెప్తాను, టాస్క్లో ఆడుతున్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మిగతా వాళ్ళందరం మేమందరం బయటే చప్పట్లు కొట్టుకుంటా కూర్చున్నాము, కనీసం సంచాలకు కూడా లేదంటే రోహిణి రేపు వస్తుంది మీకు సంచాలక్ అంటే. టేస్టీ అంటాడు, ఒకవేళ డబుల్ ఉంటే మాత్రం మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉల్టా అంటాడు. ఎందుకు, వీళ్ళు లేరు. సో బిగ్ బాస్ చెప్తున్నాడు అనమాట, డబల్ చేసేయండి భలే ఉంటారు, సీజన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్నట్టు. ఇద్దరు ఎలిమినేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది అని అడుగుతాడు. నబీల్ అంటాడంటే మీరు హ్యాపీ ఉంటారు అంటాడు. అలా కాదు అని. అలా కాదేంది మరి, అలా నామినేషన్లో ఉన్న వాళ్ళు మీకు డబుల్ ఉంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకే భయం వేస్తుంది, మీకేముంది మీకు బాగానే ఉంటారు, మీరు హ్యాపీ ఉంటారు అంటే. అవినాష్ అట్లా లేదు, రోహిణి కూడా అందరూ అంటే అట్లా అంటే జస్ట్ నబీల్ నేను జస్ట్ చెప్తున్నాను మీరు సేఫ్ కదా అంటే, మీరు నామినేషన్లో లేరు కదా. అవినాష్ ఎవరున్నా ఎవరు పోయినా అలా కాదు అని చెప్పి చెప్తుంటే నబీల్ ఏమో ఏం లేదు నేను ఈ వారం సేఫ్ అంటున్నాను, మీరు హ్యాపీ అంటే మీరు ఈ నామినేషన్ లేరు కదా సేఫ్ అంటున్నాను, డబుల్ అంటున్నారు కదా అంటే. టేస్ట్ సింగిల్ అయినా డబుల్ అయినా మేము మాగే ఉంది అంటాడు. మళ్ళీ 5 ఉంటే అంటే ఆయన డబుల్ చేసి ఇద్దరిని పంపించేయాలంట. సో అదంట. అసలు లాస్ట్ వీక్ టేస్ట్ తేజ్ అవినాష్ ఇద్దరు బార్డర్ ఉన్నప్పుడు డబల్ చేయాల్సింది, అప్పుడు ఉంటే అది పరిస్థితి వేరేగా. ఈ వారం ఏముంది ఏం లేదు, మూమెంట్ ఏం లేదు, చూద్దాం ఏం జరిగితే అదే అనుకుంటారు. దాని తర్వాత ప్రేరణ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నిఖిల్ బయటికి వెళ్ళాక, అంటే ప్రేరణ ఏమడిగిందో తెలియదు కానీ కట్ చేసి మనకు సకాలం చూపిస్తారు. బయటికి వెళ్ళాక 21 మందిని కలిసి 21 మందికి అంటే 22 మంది కదా మనం, 21 మందికి ఇష్టపడితే నేను 21 మందితో మాట్లాడతా, 5 అయితే నేను 5 మాట్లాడతా, 10 అయితే 10తో మాట్లాడతా, నీకు ఇష్టం లేకపోతే నేను రాను అంటే నాతో ఎవరెవరు మాట్లాడతారో నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పాడు. ఐఎమ్ నాట్ ద పర్సన్ టు కమ్
ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడే వ్యక్తిని కాదు అని చెప్పి, బీయింగ్ సంబంధం దగ్గరికి వచ్చి వెంటపడి మాట్లాడేవాడిని కాదు, నాతో ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడితే. ప్రేరణ అంటది, అందరు పర్సనాలిటీ యాక్సెప్ట్ చేస్తావా నువ్వు, అంత కూల్ అంటే కూల్ అంటాడు. అంటే అందరు వచ్చి మాట్లాడితే అందరితో మాట్లాడతావా అన్నట్టు. నిఖిల్ ఏమంటాడంటే, నేను ఒకరిని తొక్కి నీకు బ్యాడ్గా పోర్ట్రే చేసి బ్యాడ్ అని అందరి ముందు చెప్పి నాకు అలా గెలవాలని లేదు, వేరే వాళ్ళ పర్సనాలిటీస్ని బ్యాడ్ చేసి నాకు అలా గెలవాలని లేదు, రాంగ్ అని అన్నాను, రాంగ్ అనిపిస్తే అంటాను అని చెప్పి, రాంగ్ అని చెప్తాను. నేను పృథ్వీ కలిసి ఆడతాం చెప్పాడు అనమాట క్లియర్గా. నేను పృథ్వీ కలిసి ఆడతాం, పృథ్వీకి సపోర్ట్ చేశా, నేను చాలాసార్లు చెప్పా, జనాలు కూడా చూసుంటారు నేను సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఇక్కడ అతని లైన్ ఏంటంటే బ్యాలెన్స్ చేశాను. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ డన్ ఇట్. ఇక్కడ ఒక థిన్ లైన్ ఉంటుంది, అది నేను బ్యాలెన్స్ చేశాను. అంటే గ్రూపిజము మరి ఇంకోటో కానీ ఆ థిన్ లైన్ ఉంటుంది, అది నేను బ్యాలెన్స్ చేశాను. ఐ హ్యావ్ డన్ ఇట్ అని చెప్తానమాట. నెక్స్ట్, నేను మంచిగా ఉన్నా కూడా వాడెందుకు మంచిగా లేడు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, మరి నిజంగా చెప్తున్నాడు. కానీ నేను ఒకవేళ బాగున్నాను కానీ వాడెందుకు లేడు అంటే ప్రేరణేమో అలా కాదు, నీతో కాదురా, ఎక్స్పెక్టేషన్స్ కమ్స్ విత్ రెస్పెక్ట్ టు సెల్ఫ్ అని చెప్పి. అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు లేదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా అని చెప్పి. దీన్ని నాకు అర్థం కలిగాను కానీ బట్ నెక్స్ట్ లైన్ అర్థమైంది. ఇప్పుడు నేను ఒక థర్డ్ పర్సన్ అనుకో, ఐఎమ్ సీయింగ్ బిహేవియర్ అనుకో, ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ విత్ మీ. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఇట్స్ నాట్ అబౌట్ తను నాతో ఎలా మాట్లాడతాడని కాదు, తను వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, అవన్నీ చూసుకోవాలి కదా. అలాంటి పర్సన్ ఉంటే, అలాంటి పర్సనాలిటీ ఉంటే అని. నిఖిల్ ఏమిటంటే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు అర్థం కాదు, ఇక్కడి నుంచి నిఖిల్ ఏం చెప్పాలనుకో నాకు అర్థమైంది నీట్గా. నేను పృథ్వీతో ఎలా మాట్లాడుతున్నాను, ఏ వేలో మాట్లాడుతున్నానో, యశ్వితో ఎలా మాట్లాడతానో, ఆవిడకి చెప్తే ఎలా అర్థమైద్దో ఆవిడతో ఎలా మాట్లాడతానో, విష్ణుప్రియతో ఒకలాగా, ప్రేరణతో ఒకలాగా, ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడతాను. ప్రేరణ, యశ్మి, విష్ణు నాట్ సేమ్. మీ ముగ్గురు ఒకలాంటి వాళ్ళు కాదు. నిఖిల్ ఒకరితో మాట్లాడే విషయం సేమ్ ఉంటుంది, బట్ విధానం వేరే ఉంటుంది. అంటే నేను మీ ముగ్గురితో మాట్లాడే విషయం సేమ్ అయినా కానీ ఆ విధానం ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను నీతో ఇరిటేట్గా మాట్లాడితే నువ్వు తీసుకోవు, నువ్వు ఇరిటేట్ అవుతావు. వెన్ ఐ నో ఐ షుడ్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్. అంటే నాకు తెలిసినప్పుడు, అంటే నువ్వు ఒక ఇరిటేటబుల్ పర్సనాలిటీ, నేను నిన్ను వచ్చి ఇరిటేట్గా మాట్లాడితే ఇద్దరు ఇరిటేట్ అయిపోతాం. సో దానివల్ల యూజ్ ఉండదు. నాకు తెలిసినప్పుడు నువ్వు ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చెప్పి నేను దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. నేను బ్యాలెన్స్ చేయకపోతే నేను ట్రిగ్గర్ అవుతా, నువ్వు ట్రిగ్గర్ అవుతావు, ఇద్దరం ఇరిటేట్ అవుతాం, అది ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అందుకే ఐ కట్ ఇట్ ఆఫ్. అలా అని నాకు భయం లేదు, నాకు అవసరం లేదు. సో ఒక విషయం నీతో ఎందుకు ఒకరితో స్పీడ్గా చెప్పి, ఒకరితో కామ్గా చెప్పి, ఒకరితో ఇంకో విధానం వేరేగా ఎందుకు ఉంటుందంటే, ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీని బట్టి నాకు తెలుసు కాబట్టి నేను బ్యాలెన్స్ చేస్తా. నీతో ఒకలా చెప్తా, ఆయనతో ఒకలా చెప్తా, ఆవిడతో ఒకలా చెప్తా. బట్ విషయం ఒకటే, విధానమే డిఫరెంట్ అని. అంటే కొంతమంది చెప్తారు కదా, నువ్వు ఒక చోట మన మణికంఠ చెప్పాడు కదా, ఒక చోట నువ్వు తేజ్గా, బులంద్గా అంటే గట్టిగా మాట్లాడుతున్నావు, ఒక చోట నెమ్మదిగా మాట్లాడుతున్నావు, ఎందుకు అలాగా భయపడుతున్నావా అన్న దానికి, సోనియా ఉన్న మణికంఠ అన్న దానికి ఇక్కడ దీని గురించి మాట్లాడడం అనిపించింది. మరి ఇది ఎపిసోడ్లో వేస్తారో తెలియదు, కానీ నాకైతే మెయిన్గా అనిపించింది. అంటే తన పర్సనాలిటీ ఏంటి అన్నది ఒక విధంగా చెప్తున్నాడు. సో నేను ఇంతే, ఇలాగే మాట్లాడతాను, ఇదే చేస్తానని చెప్పి. అది కానీ భయం కాదు, బట్ నాకు అవసరం లేదు అని. నాకు ఉన్నంతలో నేను చేసుకొని వస్తా, ఒక లిమిట్ తర్వాత ఐ గివ్ ఇట్ బ్యాక్. అంటే నాకు కామ్గా నేను చేస్తూ ఉంటాను, బట్ ఒక లైన్ తర్వాత కాదు, ఒక లిమిట్ తర్వాత నేను తిరిగి ఇచ్చేస్తాను వాళ్ళకని చెప్పి. నాకు చాలా ఇష్యూస్ ఉండేవి చిన్నప్పటి నుంచి, మాకు ఇష్యూస్ ఉండేవి అని చెప్పాను. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇవన్నీ అలా చాలా ఇష్యూలు చూసాను. నేను 16 ఏళ్ళ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అవసరం లేని చోట వెళ్ళకూడదు, అవసరం లేనిది వస్తే పట్టించుకోకూడదు అని. అంటే ఒక థియరీ చెప్తాడు అనమాట. అవసరం ఎక్కడైతే అవసరం లేదో ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, అవసరం లేనిది మన దగ్గరికి వస్తే పట్టించుకోకూడదు అని చెప్పి. దేనికైనా ఆ థియరీ అప్లికబుల్, నేను అదే నమ్ముతానని చెప్పాడు. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటే అలాగా. ఒక డిస్కషన్ జరుగుతుంది, అక్కడ మనకు అవసరం లేదంటే వెళ్ళడు. ఎవరైనా తన దగ్గరికి వచ్చారు, అది మనకు అవసరం లేదంటే దాన్ని పట్టించుకోడు. అది వస్తువైనా ఎవరైనా సరే నేను అనుకుంటున్నాను, ఎవరు ఎలా డీకోడ్ చేసుకుంటే అలాగా. ఇప్పుడు నేను నీతో ఫ్రెండ్లీగా ఉన్నా లేకపోయినా కప్పు అంటే ఇప్పుడు ప్రేరణతో బాగుంటే, ఫ్రెండ్లీగా ఉంటే కప్పు వస్తుంది అంటే, ఉన్నా లేకపోయినా కప్పు రావాలని రాసుంటే వస్తుంది, లేదు అంటే అది రాదు. సో దాని గురించి దిగిలేదని చెప్తారనమాట. చాలామంది అన్నారు, సోనియా వీళ్ళందరూ అన్నారు ఏంటంటే, నీకు భయం అని చెప్పి అన్నారు, నాకు భయం లేదు, అందుకనే నాకు షీల్డ్ వద్దన్నాను, ఉంటే ఉంటాను, వెళ్తే వెళ్ళిపోతాను, నాకు ఫరక్ పడదు అని చెప్పి. సో నాకు భయం ఉంటే నేను ఎందుకు షీల్డ్ వద్దంటాను, నేను ఇంతే ఇలాగే ఉంటాను. ఒకరితో మాట్లాడటం వల్ల నాకు ప్లస్ అయిద్దంటే వెళ్ళి మాట్లాడటం అలా చేయను. కప్పు రావాలంటే కప్పు వస్తుంది, కప్పు రాదంటే కప్పు రాదు అనే విధంగా చెప్తారనమాట. నెక్స్ట్, గట్టిగా అరిచి చెప్తేనే నామినేషన్ అంటే, అలాంటి నామినేషన్ నాకు రాదు అని చెప్తారు. అంటే అరిచి గట్టిగా వేయటం నాకు రాదు అంటాడు. నేను అప్పుడు అనుకున్నా, మరి అదేంది తేజాతీలంతా గట్టిగా అరిచాడు కదా అని చెప్పి వెంటనే రన్ అయింది. వెంటనే దానికి కూడా చెప్తాడు, అవతల వాళ్ళు అరిస్తే నేను అరుస్తా, నార్మల్గా మాట్లాడితే నేను నార్మల్గా మాట్లాడతా, నాతో బ్యాలెన్స్డ్గా చెప్తే నేను బ్యాలెన్స్డ్గానే చెప్తా. ఎన్నో నామినేషన్స్ నేను అలాగే చెప్పాను. దట్స్ నాట్ భయం, దట్ ఈజ్ మీ
అని చెప్పి. సో ఎవరైతే భయం అనుకుంటున్నారో అది నా భయం కాదు, నేను ఇంతే, నా పర్సనాలిటీనే ఇంతే అని చెప్పి. సో యాక్చువల్గా నిఖిల్ పర్సనాలిటీనే అంతా, ఎవరితో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ విధంగా మాట్లాడతారు తప్పితే ఆ పర్సనాలిటీనే అంత తప్పితే నేను కావాలని చేంజ్ చేయను అన్న విధంగా ఆయన చెప్పుకొస్తున్నాడు. మరి ఇది అక్కడ ప్రేరణ క్వశ్చన్ అడిగిన దానికి ఇదిగా వచ్చిందా, ఎలా స్టార్ట్ అయింది డిస్కషన్ అన్నది నాకు అర్థం కాలేదు. బట్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా అందరితో ఉంటావా లేదా అన్న దాని మీద స్టార్ట్ అయినట్టుంది. దాని గురించి ఆయన ఆన్సర్ చెప్తే ఈ పాయింట్ వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఆయన పర్సనాలిటీని ఆయన డిఫైన్ చేసుకున్న విధానం. మరి ఈ డిస్కషన్ వేస్తారు లేదా, అలాగే గౌతమ్ ఎందుకు గొడవపడ్డాడు ఆ డిస్కషన్ వేస్తారు లేదా, ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా 3 టాస్క్లే ఉన్నాయి. మరి 3 టాస్క్లు వేస్తారో ఈ డిస్కషన్స్ వేస్తారో తెలియదు. అందుకోసం నాకు ఇంపార్టెంట్ అనిపించింది, సరే చెప్దాము అని చెప్పి. 28-29 ఇయర్స్ పర్సనాలిటీని నేను 3 monthsలో చేంజ్ చేయలేను. అందుకే నేను పర్సనాలిటీ అనే వర్డ్ యూస్ చేశాను అనమాట, తన పర్సనాలిటీ ఇదే అని చెప్పి. సో ఆయనకి 28-29 సంవత్సరాలంట. సో ఇప్పుడు ఈ 3 నెలల్లో నా పర్సనాలిటీని చేంజ్ చేయలేని చెప్పాడు. వీ కెన్ బ్యాలెన్స్ బట్ చేంజ్ చేయలేను. బ్యాలెన్స్ చేసుకోగలను కానీ అంటే ఇంకొంచెం, బట్ చేంజ్ చేయలేను. నాకు ఎప్పుడైనా చెప్పినా అనుకో అన్న నేను చేంజ్ చేసుకోవాలి, అలాగే నీకు కూడా ఎప్పుడైనా చెప్పాను కొంచెం ఇదిగా ఉండు అని చెప్పి, కానీ చేంజ్ చేసుకోమని చెప్పలేదు. పర్సనాలిటీ ఎప్పుడు చేంజ్ చేసుకోమని చెప్పలేదు. నీకు ఎప్పుడైనా చెప్పారా చూసుకో, ఎప్పుడైనా అన్నా పర్సనాలిటీ చేంజ్ చేసుకోమని ఎప్పుడు చెప్పను, ఎవరికి చెప్పను, ఎవరిని కూడా పర్సనాలిటీ చేంజ్ చేసుకోమని చెప్పను, ఎవరి దానికి ఉంటుంది అన్నట్టు. దీని తర్వాత ఇక్కడ కట్ చేశారనమాట. సో అది నిఖిల్, నబీల్, గౌతమ్ ముగ్గురు కూడా ఈ సీజన్కి ఇంపార్టెంట్ కంటెస్టెంట్స్ కాబట్టి ముగ్గురు పాయింట్లు ఉన్నాయి, ముగ్గురు వ్యూస్ ఉన్నాయి. ఒకళ్ళది పర్సనల్ వ్యూ, ఒకళ్ళది గేమ్ వ్యూ, ఇంకొకరిది వాళ్ళ ఆర్గ్యుమెంట్ రిలేటెడ్ వ్యూ, వాళ్ళది కూడా అంటే గేమ్ రిలేటెడ్, ఆర్గ్యుమెంట్ రిలేటెడ్, అన్ని గేమ్ రిలేటెడ్ వ్యూ కాబట్టి. సో 3 ఇంపార్టెంట్గా నాకు అనిపించినాయి. సో 3టిని కన్వే చేద్దాం అని చెప్పి నా ఒపీనియన్స్తో కన్వే చేశాను. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నాకు ఏది రైట్ అనిపిస్తే నేను చెప్తే, ఎవరికో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి సపోర్ట్ చేయటం కానీ, ఫ్యాన్స్ తక్కువ ఉన్నారని చెప్పి వదిలేయటం కానీ, తొక్కేయటం కానీ ఉండదు. నాకు న్యాచురల్గా అనిపించింది న్యాచురల్, పాయింట్ అనిపించింది పాయింట్, బాగా చేశారు అనిపించింది బాగా చేశారు. నాకు అగైన్ నాకు అని పెద్దగా చెప్పాల్సి వస్తుంది. సో అదనమాట. సో దిస్ ఈజ్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, వీడియోని ఇప్పటివరకు లైక్ చెప్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.